శ్రీగురుభ్యో నమః. శ్రీ త్రికోణేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ ఈ రోజున మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా ఈ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 గంటల నుండి తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తులసాభిషేకం జరిగింది. తర్వాత అలంకారం చేశాం. అలంకారం మీద స్వామివారికి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు కూడా దర్శనాలు, అర్చనలు, నిత్య దర్శనాలు కార్యక్రమాలు మొత్తం జరుగుతూ ఉంటాయి. కావున ఈ స్వామివారికి ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ అభిషేకం జరుగుతుంది. తదుపరి స్వామివారికి పంచహారతులు, మహానివేదన పంచహారతుల కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 3 గంటల దగ్గర నుంచి 8 వరకు కూడా దేవస్థానంలో ప్రత్యేక శేఖర దర్శనము, స్పెషల్ దర్శనము, ఉచిత దర్శనము, అభిషేక మండపంలో జరుగుతున్నాయి. అదే టికెట్ మీద అక్కడ అభిషేకం చేయించుకుని మండపంలో తర్వాత స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు వచ్చున్నారు, ఇంకా వస్తారని చెప్పని ఆ అంచనా ఉంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దేవస్థానం వారు చేయడం జరిగింది. అదే ప్రకారంగా భక్తులందరూ కూడా త్రికోణేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపపాత్ర కావాలని చెప్పని కోరుకుంటున్నాం. మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోణేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ ఫిబ్రవరి 26 ఈ స్వామివారి మహాశివ సందర్భంగా ఇప్పటి నుంచే కోలాహలంగా భక్తులు ఎంతో మంది వచ్చి స్వామివారికి ప్రభలు కట్టుకుని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గమనించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది ఇక్కడ. కావున అన్ని ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మరీ కోరుతున్నాము. ఇది కోటప్పకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పాయి గుర్కోల్. నమస్కారం.